రాజ్ కావ్యలను కలవనీయకుండా చేయడానికి యామిని విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు అప్పుని అడ్డం పెట్టుకొని కథ అయితే నడిపిస్తూ ఉంది. కానీ కావ్య మాత్రం తన ఇష్టాన్ని, ప్రేమని ఒక కౌగిలింతతో రాజ్‌ని చెప్పేసిందనమాట. రాజ్‌కి ఆ హగ్‌తోనే మొత్తం అయితే అర్థమవుతుంది. నాకు అర్జెంట్‌గా పనుందండి అని చెప్పని అక్కడి నుంచయితే కన్నీరు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ రాజ్‌కి మాత్రం కావ్యకి ఎంత ఇష్టముందో అయితే అర్థం చేసుకుంటాడు. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో పెద్ద పంచాయతీ అయితే మొదలుపెట్టేసుంటుంది ఈ రుద్రాని. అప్పు లంచం తీసుకుంటూ దొరికిపోయిందంట. ఇప్పుడు కోర్టు మెట్ల వరకు ఎళ్ళాల్సుంటుంది. జైల్లో ఉండాల్సొస్తుంది. దుగ్గిరాల కుటుంబం పరువు మొత్తం తీసేసింది మీ చిన్న కోడలంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఒక్కసారిగా రుద్రాని మాటలు విని ఈ కళ్యాణ్ షాక్ అయిపోతూ ఉంటాడు. అయితే ఇప్పుడేం చేద్దాము అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటే, సరే ఒకవేళ నా చెల్లెలు ఇలాంటి తప్పు చేయదు. మీరు ఒకవేళ అలాంటి శిక్షే గాని పడింది అంటే, మీరనుకున్న కోడలుగా ఇంట్లోనే ఉంటుంది. అంటే ఈమెడికి జాబ్ చేయడం ఇష్టం లేదనమాట అప్పు. అని చెప్తుందనమాట. ఇక ఏం చేయాలో అర్థం కాక రాజ్‌కి ఫోన్ చేస్తే, మీకు నేను సపోర్ట్‌గా ఉంటాను. ప్రతి ఒక్క విషయంలో మీకు అండగా ఉంటాను అని తను రాజ్ లాగా గతం మర్చిపోయినా కూడా కళావతికి